రైట్‌గా కూటమి పాలనలో ఉమ్మడి చిత్తూరు జిల్లా శరవేగంగా అభివృద్ధి చెందుతుందని స్థానికులు చెప్తున్నారు. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అర్హులందరికీ అందుతున్నాయని తెలిపారు. చెత్త నుంచి సంపద సృష్టించే కేంద్రాల పనితీరు కూడా మెరుగుపడిందని, కాలుష్య రహిత స్వచ్ఛ సమాజ నిర్మాణాన్ని చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాలు అవసరమని చెప్తున్నారు. ఏదైతే ఈ చెత్త నుండి సంపదను తయారు చేసే కేంద్రాలు పనిచేస్తున్నటువంటి వ్యక్తులు మనతో ఉన్నారు. వారు ఏ విధంగా సంపదను సృష్టిస్తారు, చెత్తను ఏ విధంగా సేకరిస్తారు అనేక అంశాలపైన వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. అన్న నమస్తే అన్న. చెప్పండి అసలు కూటమి ప్రభుత్వం రాకముందు ఈ కేంద్రాలు ఏ విధంగా ఉండేవి, వచ్చిన తర్వాత ఏ విధంగా ఉన్నాయి? కూటమి ప్రభుత్వము రాకుండా ఉండేప్పుడు వైఎస్ ప్రభుత్వము సుమారు నేను ఇక్కడ చేరి 7 ఏళ్ళు అవుతుంది. 7 ఏళ్ళ నుంచి 5 ఏళ్ళు జగన్ ప్రభుత్వం వచ్చింది. 5 ఏళ్ళలో ఒక్క సంవత్సరం దుడ్డు లేదు నాకు. ఒక్క సంవత్సరం అంటే అప్పుడు 6,000 72,000 రూపాయలు నాకు సార్ లేదు. కలెక్టర్ దగ్గరికి పోయినా, ఎండిఓ దగ్గరికి పోయినా, అందరి దగ్గరికి పోయినా అయినా ఏమి నాకు ఫలితం ఫలిస్తలా. ఇప్పుడు ఎలా ఉంది? అప్పుడు మళ్ళా తర్వాత నిలిచిపోయినా మళ్ళా ఈ చంద్రబాబు ప్రభుత్వం వచ్చినాక ఈ నాయకులే వచ్చి నీ డబ్బులు వస్తే ఇస్తాం, రాలేదు నువ్వు ఇప్పుడు ఎంత చేస్తావో నెల ఇచ్చేస్తాం అట్లా అని చెప్పినారు. ఎంపీటీఓ గాని ఎండిఓ గాని మాకు బాగా సహకరిస్తా ఉన్నారు. అయినా డబ్బులు ఇప్పుడు ముందుగానే 1 దినం ముందు 2 దినాల ముందే ఇస్తా ఉన్నారు. ఓకే, అంటే మీరు గ్రామాల్లోకి వెళ్ళేసి చెత్తను తీసుకొని వచ్చి సంపదగా ఏ విధంగా సృష్టిస్తున్నారు? ఇక్కడ ఇది తడి చెత్త పొడి చెత్త అని వస్తుంది సార్. అంటే పల్లెల్లో అంతా ఊరికి పోయేస్తారు. ఇక్కడ ఆటో ఇచ్చినారు మాకు, ఎలక్ట్రానిక్ ఆటో ఇచ్చినారు. దాని నిండుగా ఒక సుమారు 100 కేజీల దాకా వస్తుంది. ఇక్కడ వచ్చి కిందకి తోసుకుని పట్టేసుకుని అన్ని డివైడ్ చేస్తాం అన్నమాట. డివైడ్ చేసి కవర్లు మూటలు, గుడ్డలు ఆపక్కేసినాము, చెప్పులు ఆపక్కేసినాము తొట్టిలో. ఈ చెత్త మాత్రం ఈ తొట్టిలో ఇట్లా వస్తాం చూడ లైన్ గా. అదే దాన్ని వేసి ఏం చేస్తామంటే ఈ తొట్టిలో వానపాములు వదిలింటాం. ఎట్లా వదులుతారు? ఇది రెడీ అయిండేది. ఈ దీంట్లో వచ్చి ఇది పూర్తి తినేసింది. అక్కడ వానపాములు వదిలిండాం. ఆ ఎరువు ఇది ఖాళీ అవుతుంది కదా, దీనికి ఎత్తుకొచ్చి చెత్తని పోసుకుంటాం. పోసుకొని నీళ్లు పడతా ఉంటాం. నీళ్లు పడతా ఉంటే 2 దినాలకి 3 దినాలకి అది బాగా కుళ్ళిపోతుంది. ఎరువులాగా అయిపోయినప్పుడు ఏం చేస్తాం, వానపాములు వదులుతాం. ఇది రెడీ అయిపోయింది, ఇది అయిపోయింది. ఇది 10 రూపాయల కిలో అనేసి గవర్నమెంట్ అమ్మేస్తారు. గవర్నమెంట్ మేము తయారు చేసేది మాత్రమే సుమారు 3 టన్నులు ఉన్నాయి. ఇప్పుడు రెడీ అండి. ఇంకా కాబోయేది 1 టన్ను అవుతుంది. ఇంకో టన్ను అవుతుంది. అంటే మీరు నెలకి కావచ్చు లేకపోతే 5 నెలలకు కావచ్చు, ఎన్ని టన్నులు మొత్తం ఇక్కడ తయారు చేస్తారు? నాకు ఇప్పుడు నెలకి 1 టన్ను 2 టన్నులు చేసేట్లుగా రెడీగా చేసి పెట్టినారు. వాళ్ళు అమ్ముకోవాల్సింది గవర్నమెంట్ సేల్ చేస్తారు. మీకు ట్రైనింగ్ ఇచ్చినారా లేకపోతే? ట్రైనింగ్ వీక్ ట్రైనింగ్ ఇచ్చారు. 2 సార్లు ట్రైనింగ్ ఇచ్చారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఇలా నేను చేసుకుంటా. సార్ చెప్పండి సార్, అసలు గ్రామ పరిధిలో ఉన్నటువంటి చెత్త నుంచి సంపదను తీసుకురావాలనే ఒక ఉద్దేశంతో ఈ కూటమి ప్రభుత్వంలో కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తున్నట్టు కూడా వాళ్ళ మాటలో వాళ్ళు చెప్తున్నారు. సో అప్పటికి ఇప్పటికి తేడా ఏంటి, ఇప్పుడు ఏ విధంగా ఉంది? అప్పటికన్నా ఇప్పుడే బాగుండే, బాగా తీసుకొని వస్తాను. చెత్త అంతా తీసుకొని వచ్చి ఎరువులకు తయారు చేసి రైతులకు విక్రయించి సంపద సృష్టించుకుంటాను తెలుసు. ప్రత్యక్షంగా మనం చూస్తున్నా కూడా గ్యారంటీగా చెప్పవచ్చు సంపద సృష్టిస్తున్నారు. పంచాయతీ డెవలప్మెంట్ కి ఉపయోగించుకుంటామని తెలుస్తుంది. ఓకే సార్, అంటే అప్పుడు ఉపాధి హామీ పథకంలో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ సెడ్లు మొత్తం కూడా పూర్తిగా నిరుపయోగంగా వదిలేసిన సందర్భంలో ఇప్పుడు అభివృద్ధి పైన ముందుకు వెళ్తుంది కదా, సో దీన్ని ఏ విధంగా మనం చూసుకోవచ్చు అంటారు? ఇప్పుడు మాత్రం బాగా చేస్తున్నారు కాబట్టి మనం ఫస్ట్ క్లాస్ కింద చూసుకోవచ్చు. ఓకే, అంటే పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ తీసుకున్న తర్వాత పూర్తిగా అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు. మరి అభివృద్ధి పైన నిజంగా వెళ్తుంది అనుకోవచ్చా? అవును అనుకోవచ్చు, చెప్పవచ్చు. ఓకే, సో మనం చూసుకున్నట్టయితే అట్లా గ్రామం నుంచి కావచ్చు, ఇక్కడ తయారు చేసిన నుంచి కావచ్చు, ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి చెత్త నుంచి సంపదని సృష్టించాలనే ఒక ఉద్దేశంతో ముందుకెళ్తున్నట్టు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏదైతే అభివృద్ధి ప్రథమంలో గ్రామాలను నడిపించాలనే ఒక ఉద్దేశంతో ఆ గ్రామం కూడా క్లీన్ అండ్ గ్రీన్ కావచ్చు, అనేక అంశాలపైన కూడా పెట్టి నీట్ గా పెట్టుకోవాలనే ఉద్దేశంతో కూడా చేస్తున్నారు. మరి ఈ విధంగా ముందుకెళ్తే రాబోయే రోజుల్లో ఆ గ్రామాలు కూడా పూర్తి స్థాయిలో ఏదైతే కాలుష్యం లేకుండా కూడా సస్యశ్యామలంగా వెళ్ళేదానికైతే ఆస్కారం అయితే ఉందని కూడా తెలుసుకోవచ్చు. కెమెరామెన్ సీనుతో శివకుమార్, వైకే టీవీ, చిత్తూరు డిస్ట్రిక్ట్.